కొద్దిసేపట్లో మనకి అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అవుతారు. వారు కాంగ్రెస్ నాయకులు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడిందా? కవిత లేఖని మీరు ఏ విధంగా చూస్తున్నారు? సార్, ఇది మేము ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే అంటే కవిత గారి లేఖ ఒక తండ్రికి రాసిన లేఖగానే మేము మొదటగా భావించడం జరిగింది. అంటే పార్టీలో ఉన్న తర్వాత మంచి చెడు మాట్లాడుకోవడం అనేది సహజ సిద్ధమే. అంటే గతంలో కూడా తను అనేక సార్లు లేఖలు రాసిందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ లేఖని కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం. అది తీసుకున్న తర్వాత తండ్రి దగ్గర నుంచి ఎట్లా లీక్ అయింది, ఏం జరిగింది, ఏంటి అని చెప్పేసి ఇప్పుడు కవితక్క గారు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మేమేమంటున్నామంటే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఏదున్నా ఇంటర్నల్ గా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎక్స్టర్నల్ గా మాట్లాడడం సరైనది కాదు అనేది చెప్పేసి ఏ స్థాయి లీడర్ అయినా మాట్లాడొద్దని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. అది మనందరికి తెలిసింది. అయితే ఈరోజు కవితక్క తీసుకుంటున్న స్టాండ్ గాని లేకపోతే బయట మాట్లాడుతున్న చిట్చాట్ల పేరుతో మాట్లాడుతున్న మాటలు గాని ఇది కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగానే తన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే ఈ రోజు మీరు అన్నట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విధానాలతో విసిగిపోయిన ప్రజానికం బీఆర్ఎస్ వైపు చూస్తా ఉంది. ఈ రోజు ఆ బీఆర్ఎస్ వైపు చూస్తున్న సందర్భంలోనే కొంచెం ఇది కొంత ఈ లేఖ చర్చ కొంచెం డిస్టర్బ్, అంటే ప్రజల ఆలోచనలు కొంచెం ఇబ్బంది కలిగే వైపుగా ఉన్నమాట కనపడతా ఉంది. కానీ కవిత ఏమో నేను పార్టీ కోసమే మాట్లాడుతున్నాను, జైల్లో ఉన్నప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, బీజేపీతో విలీనం చేస్తారనేటువంటి వార్త నేపథ్యంలో కూడా నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అన్నట్టుగా కూడా కవిత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? అవి ఆ మాటల్ని మీరు ఒక్కసారి చూడండి. ఒకవేళ బీజేపీలోనే కలిసేది ఉంటే మేము బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకుంటాం సార్? అంటే బీఆర్ఎస్ పెట్టుకొని మేము అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చి బీజేపీలో మేము ఎందుకు కలుపుతాం? ఒకవేళ సరే టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్ మార్చకుండా అంటే రేపు ఇది ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీలో కలపడానికి చూస్తున్నారని అంటే అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ మనం మాట్లాడుకోవడానికి లేదు సార్. సరే, తను ఏ దాంట్లో ఏ కోణంలోంచి మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి మాకైతే ఐడియా లేదు. కానీ ఇక మా అధినేత క్లియర్ కట్ గా ఎవరితో కూడా పొత్తు ఉండదు, ఏ పార్టీలో విలీనం చేసే పరిస్థితి ఉండదు. మేం తెలంగాణలో స్వతంత్రంగానే ఒక పార్టీగా ముందుకెళ్తాం తప్పితే ఏ ఒక్క పార్టీతో మేము పొత్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు. దట్టు బీజేపీతో అసలే పెట్టుకోమని చెప్పేసి గతంలో చెప్పారు. అదే విధంగా నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా మా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. విలీనం కాదు కదా, పొత్తు కూడా ఉండదు బీజేపీతో అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే మేమేమంటున్నామంటే ఇవన్నీ అంటే కవితక్క పార్టీలో ఇప్పుడు అధినేతనేమో ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడే ఛాన్స్ తను తీసుకోవాలి. ఆ రకమైన ఛాన్స్ తీసుకోవట్లేదు. అదే విధంగా కొంచెం ఓపిక బట్టి మన కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. 2వ తేదీన లేకపోతే 3-4 తేదీలలో తను తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత దీని మీద అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారి గౌతమ్ గారు, కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూసారా? డాడీ డాటర్ బ్రదర్ సిస్టర్ డ్రామా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాలు డ్రామా చేస్తోంది, వాటికి తెలంగాణ ప్రజలకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి సంబంధమే లేదంటున్నారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్? బీజేపీ వాళ్ళు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు సార్. అంటే నేను ఈ ఎపిసోడ్ ని చూస్తున్న సందర్భంలోనే ఒక ఆయన ఏమంటాడు అంటే ఈ పార్టీని సజీవంగా ఉంచడం కోసం వీళ్ళంతా ఆడుతున్న నాటకం అని ఒకళ్ళు అంటారు, లేదా వాళ్ళ అందరి మధ్య ఒక డ్రామా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. అసలు ఏమన్నా పొంతన ఉందా సార్ వాళ్ళు మాట్లాడుతున్న దానికి? మేము అంటే స్ట్రీమ్ లైన్ లో ఉండడానికి మా ఇంట్లో మేము తగు పెట్టుకుంటామా? ఏమన్నా కొంచెం ఆలోచన అంటే సెన్సిబుల్. ఇంతకుముందు అంటే వాళ్ళు చాలా కాలం నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడాల్సిందేనా? దానికి ఇంకో వేరే అర్థం తీస్తే అది వేరే, అంటే వేరే భాష అని చెప్తే. కానీ వాళ్ళు కుటుంబ పరంగా వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారంటే ఏమన్నా అర్థం ఉంటదా? కానీ వాళ్ళకు ఒక క్లారిటీ. అంటే గౌతమ్ గారు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని మర్చిపోయారు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రజల్లో మేము ఉన్నామని నిరూపించుకోవడానికి కూడా ఇలాంటి డ్రామాలన్నీ కూడా చేస్తున్నారనేది బీజేపీ వాదనగా ఉంది.
కాదంటారా? చాలా 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 హాస్యాస్పదం సార్. బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంది. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు పెట్టకపోవడానికి, కాంగ్రెస్ పార్టీ పెట్టకపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ మైనస్లు ఉన్నాయి. ప్రజల్లో ఆ మైనస్ల మీద సీరియస్ చర్చ ఉంది. రేపు వస్తే స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతాము, అది బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది, కాబట్టి కొంత టైం తీసుకుందామని చెప్పేసి ఆ టైం టేకింగ్ తోనే వాళ్ళు ఇంతకాలం కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా అంటే స్థానిక సంస్థలకు నిర్దిష్టంగా ఈ టైంలో మేము జరుపుతామని చెప్పేసి దమ్ము వాళ్ళకుందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో మొత్తం ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేక విధానాలుగా ఉన్నాయని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న సామాన్య జనం కూడా ఈ రోజు విస్తృతంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంతేకాదు మరీ దారుణంగా ఒక ముఖ్యమంత్రిని ఒక 6 నెలల సంవత్సరాల కాలంలోనే భయంకరంగా తిట్టి నేను ఇటువంటి మాటల్ని వినలేదు 20 సంవత్సరాల నుంచి కూడా. అంటే ఇంత తక్కువ సమయంలో ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం అనేది నేను ఎప్పుడు గమనించలేదు. అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రజాపాలన అంటే ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు వ్యతిరేకత వస్తుంది. కానీ ఇప్పుడు స్పాన్ ఆఫ్ 6-7 months లోనే వచ్చింది. ఈ రోజు 1.5 year అవుతుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా అమలు చేయడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు కావచ్చు, లేకపోతే వాళ్ళు అంటున్న సూపర్ 6 హామీలు కావచ్చు, దాంట్లో ఏది కూడా అమలు చేయడానికి సంపూర్ణంగా అమలు చేయడానికి గౌతమ్ గారు మాట్లాడదాం. మళ్ళీ పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు, మొత్తం మీద బీఆర్